మోడీ అదాని కలిసి మోదాని ఇప్పుడు రాష్ట్ర దేశంలో పాలన నడుస్తుంది, మోదాని పాలన నడుస్తూ ఉంది. వీళ్ళిద్దరికి జగన్ జంట అయ్యాడు, మూడవడు జగన్. ముగ్గురు కలిసి కొమ్మక్కై రాష్ట్రం మీద రుద్దారు ఒప్పందాన్ని. జగన్ అంత చేస్తాను, ఇంత చేస్తాను, ఎంత తెలుస్తాం, మీ అవినీతి బయట పెడతాను, నేను జైల్లో పెడతాను, ఎన్ని రోజు అసెంబ్లీలో కూడా మొన్న చంద్రబాబు నాయుడు నోరెత్తి మాట్లాడలేదు, వాళ్ళ ఎమ్మెల్యే చేత మాట్లాడిచ్చాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడాల, పవన్ కళ్యాణ్ మాట్లాడాల. ఆయన అంటాడు అధ్యయనం చేస్తున్నాం అంటాడు. పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పోయి నేను ముఖ్యమంత్రితో మాట్లాడతానంటాడు. ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అధ్యయనం చేస్తాడు. అయ్యేది ఎప్పుడు అంటే కాలయాపన చేయటానికి, జనాన్ని మభ్యపెట్టడానికి తప్ప ఇంత పెద్ద లడ్డులాగా జగన్ని జైల్లో పెట్టడానికి లడ్డులాగా ఇష్యూ జరిగితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉపయోగించుకోకుండా ఎందుకు మెదలకుండా ఉంది అంటే జగన్తో సైతం రాజీ పట్టడానికి సిద్ధపడుద్ది అది చంద్రబాబు నాయుడు. వాళ్ళిద్దరి మధ్య తగాది ఎంత గొప్పదో చూడండి, ఎంత బంధం ఎంత గొప్పదో. చంద్రబాబు జగన్ బంధం పవిత్ర బంధం అయిపోయింది. ఇప్పుడు నిన్నటిదాకా శత్రు బంధం, ఇప్పుడు పవిత్ర బంధం. జగన్ చంద్రబాబు బంధం పవిత్ర బంధంగా మారిపోయింది. ఈ పవిత్ర ముడేసింది ఎవడంటే పీటముడి మోడీ. పెళ్లిపేట ఇద్దరికి ముడేసాడు. సంసారం చేయండి ఇద్దరు కలిసి. అది ఇది రాజకీయాలు, ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయం ఇది. అందుకనే మోడీ విధానాలను ఈరోజు మనం పోరాడకుండా, ఓడించకుండా, వీళ్ళిద్దరిని కూడా ఓడించలేము. వీళ్ళిద్దరి నాటకం అర్థం చేసుకోకుండా ప్రజల మీద భారాలు తగ్గవు. నిన్నటిదాకా ఆయన మోదాడు, అదేది ఒక నినాదం పెట్టారు తెలుగుదేశం వాళ్ళు, బాదుడే బాదుడు బాదుడే అని. ఇప్పుడు ఈయన బాదుతున్నాడు. ఆయన బదులు ఈయన అంతకుముందు ఆయన వాళ్ళ ఒక బుక్ అయితే ఇప్పుడు వీళ్ళు రెడ్ బుక్ అని ఈ విమర్శలకి సరిపోయింది ఒకళ్ళకొకళ్ళకి. అసలు విషయం తీసేసి ఒకరినొకరు తిట్టుకోవటం, ఆయన తప్ప ఇందరైట, ఆయన పెద్ద మాట్లాడా, ఈయన పెద్ద మాట్లాడా, ఎవడు గొప్ప బూతులు మాట్లాడాడు, ఎవడు గొప్ప సవాళ్ళు ఇసిరాడని మనం మాట్లాడుకోవాలి. కరెంటు మర్చిపోవాలి మధ్యలో. షాక్ ఈ లోపల షాక్ ట్రీట్మెంట్ ఇస్తే జనం పట్టించుకోకుండా వదిలేస్తారు. ఈ రకమైన రాజకీయాల్లో జనం ఈ వలలో పడినంతకాలం మనకు ముక్తి లేదు. ఈ వలలో నుంచి బయటపడాలి, విష వలలో నుంచి బయటపడాలి జనం కూడా. అందుకని ఇప్పటికైనా మనం వాస్తవాలు ఆలోచించాలి. వీళ్ళిద్దరూ కలిసి మోడీ చేతిలో కీలుబొమ్మలాగా వ్యవహరిస్తూ మన మీద రుద్దుతున్నారు. విధానాలు మారలేదు, భారాలు మారలేదు, బాధుళ్ళు మారలేదు. కాకపోతే మనుషులు మారారు, ఎమ్మెల్యేలు మారారు, పార్టీ పేరు మారి, జెండాలు మారినాయి, అంతే మారింది. అది మారిపోయాను అంటే అది. అందుకనే ఇప్పుడు ఈ అంతర్జాతీయంగా వచ్చిన అదానీ ఒప్పందాన్ని అరెస్ట్ చేయాలి. 2000 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి దేశం మీద ₹1,00,000 భారం జనం మీద మోపినట్టు అదాన్ని ఎట్లా వదులుతారు? ఆడవాళ్ళు కేసు పెట్టారు అక్కడ అమెరికాలో. వాళ్ళకున్న వాటి ముద్ది మనకు లేదా? ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద కుంభకోణం జరిగిందని అమెరికా వాళ్ళు మొత్తుకుంటుంటే, మనం నిద్రపోతూ ఉంటే రోజు అమెరికా చుట్టూ తిరుగుతుంటారు కదా, ప్రపంచ పెట్టుబడిదారులను పిలుస్తూ ఉంటారు కదా. ఎక్కడో న్యూయార్క్ టైమ్స్లో ఇంత చిన్న వార్త ఒకటి రాశాడని న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పురకాయస్ని అరెస్ట్ చేసి 6 నెలలు 7 నెలలు జైల్లో పెట్టారు. ఈ ఒక వార్త న్యూయార్క్ టైమ్స్లో రాశాడని, ఇక్కడ కాదు, న్యూయార్క్ టైమ్స్లో ఎవడో రాశాడని దాన్ని అడ్డం పెట్టుకుని నేను జైల్లో పెట్టారు 7 నెలలు. మొత్తం వాళ్ళ న్యూస్ క్లిక్నే మూయించేశారు. 80 మంది జర్నలిస్టులను వేధించారు. ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం ఇన్వెస్టర్లని, పెట్టుబడిదారులందరినీ సంచలనం రేపినటువంటి అదాని కేసులో మాత్రం మౌనం. ఇది మోడీ రాజకీయం, మోడీ మార్క్ రాజకీయం. ఇది కూడా అదే అమెరికాడు, ఇదే అమెరికా. మరి అమెరికాడు మాటిని అక్కడ అరెస్ట్ చేసినప్పుడు అదే అమెరికాడు అది ప్రభుత్వమే కేసు పెట్టింది, పోనీ ప్రైవేట్ వాడు కాదు. అమెరికా ప్రభుత్వం పెట్టింది కేసు కోర్టులో. మనం ఏదో ప్రైవేట్ వాళ్ళు అనుకోని ఎవడో రాశారు ఈ మధ్య, ప్రైవేట్ వాళ్ళు కాదు, ప్రభుత్వమే పెట్టింది కేసు. అమెరికా ప్రభుత్వం మీ దోస్తి కదా, అమెరికా ప్రభుత్వం మోడీ చేతిలో ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నారంటే రోహతక్ కానీ ప్రముఖ న్యాయవాదులు ఇప్పుడు ఇద్దరు రంగంలోకి వచ్చి ఈ కేసులు ఏం లేదు, అంత తేలిపోద్ది, అదాని కేసు ఏం లేదు ముందే చెప్పేస్తున్నారు ప్రజలకి, అంత లేదని ముందు చెప్పేసి ఆ తర్వాత మోడీ ద్వారా రేపు ట్రంప్ వాళ్ళిద్దరూ దోస్తులు, మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఎట్లా దోస్తులు అక్కడ వాళ్ళ దోస్తులు అంతర్జాతీయంగా. మోడీ పోయి ఆ ట్రంప్కి చెప్పేస్తే కేసును విత్డ్రా చేసుకుంటారు, అయిపోద్దిలే, అదాని కేసు ఏమవుతుంది, మీరు పెట్టుబడులు పెట్టండి. ఈ మాట ఎప్పుడైతే వార్త వచ్చిందో పెట్టుబడిదారులు మళ్ళీ పెట్టుబడులు పెట్టడం, కొనుగోలు చేయడం మొదలుపెట్టేసరికి మళ్ళీ ఆయన షేర్లు కొంచెం పెరగటం మొదలుపెట్టేసింది. అంటే షేర్లు పెంచడానికి ఈ వార్తలను వదిలేరు. అందుకని ఈ కొందరు చెప్పారు, కాలమిస్టులు రాశారు, అమెరికా కోర్టు కానీ అక్కడ న్యాయ వ్యవస్థ కానీ ట్రంప్ చెప్పిన వినదో అని. వింటదో లేదో చూడాలి మనం. వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుపోతారు, ట్రంప్ చెప్పిన వాళ్ళు జాజమ్మ చెప్పిన వినరని అంటున్నాడు. మరి వాళ్ళు లంచం, అక్కడ కూడా లంచాల చరిత్ర ఉంది, అక్కడ కూడా లంచాలు తినే ఏమైనా కేసు ఉత్తరాలు చేసుకుంటారా, లేకపోతే రాజకీయ ఒత్తిడికి లొంగి వెనక తగ్గుతారో చూడాలి. మనం వాళ్ళని కూడా నమ్మలేము. కానీ ఇది వాస్తవం. ఇది డాక్యుమెంటరీతో ప్రూఫ్లతో సహా బయట తీసుకొచ్చినటువంటి కేసు ఇది. ఏదో ఎవరో ఊహించి రాసింది కాదు. ఇంత పక్కాగా కన్నంలో దొరికిన దొంగని మీరు ఎలా వదులుతారు? అందుకని అదానిని తప్పనిసరిగా అరెస్ట్ చేయాలి, కేసు పెట్టి అరెస్ట్ చేయాలి.
అట్లా విచారణ కూడా ఈ మొత్తం ఈ జరిగినటువంటి దేశంలో జరుగుతున్న భూముల మీద కొంత కొల్లగొట్టారు, మన డబ్బులు కొల్లగొట్టారు, తప్పుడు ఒప్పందాలు చేస్తున్నారు, పోర్టులు, హైవేలు ఒకటి కాదు అన్నీ ఇష్టానుసారంగా కొల్లగొట్టారు. ఇటన్ని మీద న్యాయ విచారణ జరపాలి. అప్పటిదాకా ఈ ఒప్పందాలు రద్దు చేసుకోవాలి. ఈ ఒప్పందాలకు వాల్యూ లేదు. ఒప్పందాలను కొనసాగించడం అంటే జగన్ అవినీతిని కొనసాగించడమే. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాన్ని ఒప్పుకుంటుందా తిరస్కరిస్తే చెప్పాలి. మౌనంగా ఉంటూ దానికి సమాధానం కాదు. తేలుకుట్టిన దొంగలాగా ఉండటానికి వీల్లేదు. మీరు తేల్చి చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఒప్పందాలు రద్దు చేసుకునే తోడు ఇప్పుడు మన మీద వేసినటువంటి భారాలు 16,000 కోట్ల రూపాయలు రెగ్యులేటరీ కమిషన్ ద్వారా వేసిన ఈ భారాలు కూడా అక్రమ భారాలే. ఈ స్మార్ట్ మీటర్లు అక్రమ ఒప్పందమే. ఎవడు అడిగాడిని స్మార్ట్ మీటర్లు పెట్టమని మనం అడిగామా? ప్రజలు అడిగారా? పోనీ వాళ్ళు చెప్పారు ఎలక్షన్లో మేము వస్తే స్మార్ట్ మీటర్లు పెడతాం, ఇల్లు స్మార్ట్గా మార్చేస్తామని ఏమైనా చెప్పాడా? మార్చమనండి. ప్రతి ఇంటిని ఒక స్మార్ట్ ఇంటిగా మార్చమనండి. ఎవరు వద్దన్నారు? స్మార్ట్ మీటర్ కాదు, స్మార్ట్ ఇంటిలో ఇళ్ళు చేయండి. మీరే పెట్టుబడులు పెట్టి ఇళ్ళు మార్చండి స్మార్ట్గా. వాళ్ళ జీవితాలను మార్చండి స్మార్ట్గా. ప్రజల జీవితాలను స్మార్ట్గా మార్చడం మనిషి ప్రజల నెత్తి మీద షాక్ పెట్టడానికి కరెంటు స్మార్ట్ తెచ్చి మీ నెత్తి మీద రుద్దామంటే ఈ స్మార్ట్ మీటర్లు కుదరవు. స్మార్ట్ మీటర్లు కొనసాగించడం అంటే అదాని దగ్గర లేదా షిరిడి సాయి దగ్గర మీరు లంచాలు తీసుకున్నారు, తెలుగుదేశం కూడా లంచాలు తీసుకుందని చెప్పాల్సి వస్తుంది రేపు పొద్దున మీరు కానీ దీన్ని కొనసాగిస్తే. మేము లంచాలు తీసుకోలేదు, మేము అవినీతికి పాల్పడలేదు అని తెలుగుదేశం నిరూపించుకోవాలనుకుంటే, మేము నిష్పక్షపాతంగా ఉన్నాం, నిజాయితీగా ఉన్నామని తెలుగుదేశం అనుకోవాల్సి వస్తే ఈ స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకుంటేనే మీరు నిజాయితీగా ఉన్నారని చెప్పిన విషయాన్ని మేము అంగీకరిస్తాం. అది మీ మీద ఉంది ఆ బాధ్యత. మేము ఇప్పుడు ఏ ఆరోపణ చేయటం లేదు, ఏది చెప్పటం లేదు, కానీ నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అందుకని దీని మీదనే ఈరోజు సిపిఎం ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. ఈ పార్టీగా వామపక్ష పార్టీలు మేము ఆల్రెడీ విద్యుత్ ఒప్పందాలు ఈ ట్రూ అప్ ఛార్జీలు స్మార్ట్ మీటర్ల మీద ఒక ఆందోళన కార్యక్రమం వామపక్ష పార్టీలు ప్రారంభించాయి. అన్ని జిల్లాల్లో సదస్సు జరపాలనుకున్నాం. ఇప్పుడు అదాని వ్యవహారం అదనంగా వచ్చింది కాబట్టి ఈ అదాని మీద ప్రత్యేకంగా ఈ రౌండ్ టేబుల్ ఈరోజు మన నగర కమిటీ వాళ్ళు పెట్టారు. వాళ్ళని నేను అభినందిస్తూ దీనికి హాజరైన మీ అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. సెకీ ఒప్పందం, ఈ అదానీ చేసుకునేటువంటి ఒప్పందాలకు సంబంధించి పూర్తి డీటెయిల్డ్గా వివరించినందుకు శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. ఇంకా సభలో ఇతర ప్రజా సంఘాలు, వివిధ పార్టీ నాయకులు కూడా పాల్గొంటూ ఉన్నారు. సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, ఐలు నాయకులు నాగేంద్ర, సిపిఐ కొట్టు రమణారావు, మాజీ కార్పొరేటర్ రమణబాబు గారు, సిపిఎం తూర్పు నగర కార్యదర్శి పి కృష్ణ, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న, అధ్యక్షుడు రాము, ఏవైఎఫ్ లెనిను, బ్యాంకింగ్ నుండి రంగం నుండి బెఫీ నాయకులు ఆర్ అజయ్,